అంటే అమరావతి మీద నారాయణ మంత్రి ఈరోజు కూడా మొన్నేమో చంద్రబాబు నాయుడు చేసి ఇంకేమాత్రం ఆలస్యం ఉండకూడదు, కొంతమంది కాంట్రాక్టర్లు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఇట్లాంటి వాటితో ఆయన ఆగ్రహించారు. ఈరోజు మళ్ళీ నారాయణ కూడా సమీక్ష చేసి వెళ్ళాలి అది ఇది అన్నారు. ఒకవైపున చట్టబద్ధత వచ్చింది, చట్టబద్ధత వల్ల నిజంగా ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో ఏమొస్తుంది, మనకేమి ఇది నిధులు ఇచ్చారు, ఇట్లాంటి ప్రశ్నలు కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని విషయాల్లో ప్రపంచ బ్యాంకు దీంట్లోకి వెళ్తే వాళ్ళు దీన్ని వాస్తవానికి క్యాపిటల్ అనే కోణంలో కంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి సిటీ, వాళ్ళ పథకం ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఈ సిటీ అని. కాబట్టి వాళ్ళు ఇప్పటికి 2 విడతలు డబ్బులు ఇచ్చారు. వాళ్ళ షరతుల ప్రకారం 75% పనులు పూర్తి కావాలి. 75% పనులు పూర్తి అయితేనే తదుపరి విడత డబ్బులు విడుదల చేస్తారు. రెండోది, విడుదల చేసిన వాటికి ఆ షరతుల ప్రకారం పనులు జరిగాయా లేదా కూడా వాళ్ళు చూస్తారు. ఇందులో అనేక షరతులు ఉన్నాయి. ఇవి కనుక మనం చూస్తే మనకు కొంచెం ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఎందుకు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఇంత కొంచెం కంగారు పడుతున్నారు? ఇవన్నీ చెప్తే ఇంతమంది జనం ఉన్నారు, ఇంతమంది జనం రావాలి, దట్ క్యాన్ బి అకామిడేట్ 35 లక్షల మంది 2050కి ఉండాలి అక్కడ, ఇవన్నీ ఉన్నాయి. ఇంకోటి తెలుసా అండి, 22% భూమి పూర్తిగా గృహ వసతికి ఏర్పాటు చేయాలి. వీళ్ళందరికీ అఫోర్డబుల్ లివింగ్ కూడా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు దీన్ని తీసుకుంటే 75% పని అయింది అనుకుంటే 75%లో ఇల్లు ఎన్ని కట్టి ఉండాలి? అవును, 75%లో ఇవన్నీ ఎన్ని చేసి ఉండాలి? కానీ మనకు స్వయంగా ముఖ్యమంత్రి మంత్రులే ఇవి జరగలేదు అని బహిరంగంగా మీడియా ముందు మాట్లాడి కొంతమంది కాంట్రాక్టులను తొలగించి, ఈరోజు మీరు ఒక వార్త చూస్తారు, అమరావతి కోసం ప్రత్యేక పోలీసులను ఏర్పాటు చేస్తారు. అంటే 4 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఎందుకు జరిగాయి ఏంటి అనేది ఒక లెక్క అయితే, ప్రత్యేక పోలీస్ అసలు అమరావతిని రాష్ట్రంలో భాగం కాకుండా దానికి ఒక స్వతంత్ర వ్యవస్థ కనుక ఏర్పాటు చేస్తే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకోవచ్చు. అంటే ప్రపంచ బ్యాంకు అమరావతి వాటి మధ్యలోనే జరగవచ్చు అనే ఆలోచన కూడా ఉంది అని కూడా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా మాట చెప్తున్నారు ఈరోజు, ఇందాక మీరు చెప్పిన ప్రసంగంలో. చాలా వాస్తవికంగా నేను మావిగాన్ని తీసుకొచ్చాను. నేను ప్లాన్ ఏ 3 రాజధానులు అన్నాను, అది జరగలేదు, ఆగింది. అందుకని ప్లాన్ బి అని నేను మావిగాన్ని తీసుకొచ్చాను. 2 లక్షల కోట్లు ఎక్కడున్నాయి? లేవు. ఇప్పుడు మనం నారాయణ గారు చెప్పే ప్రకారం 5 లక్షల కోట్లు ఉన్నాయి, ఎకరానికి 2 కోట్లు లెక్కన, ఇంకా 7 కోట్లు కూడా అవుతాయి మళ్ళీ పెడితే భూసేకరణ కూడా జరిగితే. ఇప్పుడు జగన్ ఏమంటారు, 10,000 కోట్లు కూడా అక్కర్లేదు, పూర్తి అయిపోతుంది రాజధాని, అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి అవుతాయి. నిన్న విజయవాడ ఎంపీ దీన్ని వ్యతిరేకించారు. 10,000 కోట్లైనా ఎక్కడున్నాయి? ఇదొక ముఖ్యమైన ప్రశ్న. 9,000 కోట్లు ఉంటే అమరావతి ఒక దశ పూర్తి చేయొచ్చు అని జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఒక పథకం తయారు చేశారు. ఈ పథకం తీసుకొని ఢిల్లీకి వెళ్ళారు అప్పుల కోసం. అప్పు ఇవ్వలేదు, కేంద్రం ఏమి పెద్దగా సహకరించలేదు, అప్పుడు సహకరించలేదు, ఇప్పుడు సహకరించలేదు అనుకోండి. ఇప్పుడు నేను మీకు చూపించిన ప్రపంచ బ్యాంకు దీంట్లో చివరిలో ఏముంటుందంటే, ఇక్కడ లెండర్ ఎవరు? ప్రపంచ బ్యాంకు అయితే తీసుకుంటుంది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఓకే, కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అప్పు తీసుకుంటుంది. సేమ్ పోలవరం ఫార్ములా తీసుకుని రాష్ట్రానికి ఇస్తుందా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఎగ్జిక్యూషన్, అప్పేమో కేంద్ర ప్రభుత్వము. ఇక్కడ చాలా సమస్య ఉంది ఇది. సో దీంట్లో ఆ విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మీరు ఒకసారి కొట్టి చూస్తే మీకు ఆ అంశాలన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఒక దశలోనేమో కొంత కేంద్ర ప్రభుత్వమే దీనికి 29 ఏళ్లలో తీర్చాలి అప్పు. ఓకే, ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయింది? ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. 75% పని పూర్తయి ఉండాలి 29 ఏళ్లలో, 29 ఇయర్స్. ఓకే, అంటే అబౌట్ 30 ఇయర్స్, 6 గవర్నమెంట్స్. ఒక గవర్నమెంట్ యొక్క సగం పాలనా కాలం పూర్తయింది. అంటే అప్పేమో కేంద్రం తీసుకోవాలి. అలాగే జగన్ ఉన్నప్పుడు సింగపూర్ లేదా వాళ్ళు బయటికి పోయినప్పుడు కూడా ఎందుకు బయటికి పోయారంటే కేంద్రం పూచి లేదు కాబట్టి మేము బయటికి పోతున్నామని వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు కేంద్రం ఏం ముందుకు రాదు. నిన్న మనం మాట్లాడినట్టుగా అందువల్ల నారాయణ గారు సమీక్ష చేసినా, చంద్రబాబు గారు హెచ్చరికలు చేసినా దాన్ని ఒక సిటీ స్టేట్ లాగా ప్రత్యేకంగా చేస్తాము. ఇప్పుడు జగన్ చెప్పే ప్రకారం కూడా 6,000 కిలోమీటర్లు ఉంటుందంట. ఏది
బందరు ఇవన్నీ కూడా కలిపాను. కాబట్టి చేసి ఉండొచ్చు కదా, ఎవరు ఆపారు మిమ్మల్ని? 10,000 కోట్లు మీరు ఒక్క బటన్తో అన్ని లక్షల కోట్లు డిస్ట్రిబ్యూట్ చేసి అన్ని అప్పు తెచ్చిన వాళ్ళు ఎందుకు చేయలేదన్న ప్రశ్న. మీరు అమరావతికి స్టాప్ బటన్ ఎందుకు నొక్కారు? సార్ దానికి జవాబు లేదు. డబ్బు లేకపోవడమే మీకు సమస్య అయి ఉంటే ఇంత తక్కువతో డబ్బులు వస్తాయి. మీకు చాలా కంపెనీలు పెట్టి నడిపిన అనుభవాలు కూడా ఉన్నాయి కదా. కాబట్టి జగన్ కూడా కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పాలి. ఊరికే దాడి, ఎదురు దాడి, దానివల్ల ఏమీ కుదరదు. మూడవదిసారి అయింది ఏదో అయిపోయింది. ఇప్పటికైనా జగన్ చంద్రబాబు కలిసి అమరావతిని డెవలప్ చేస్తారని, రాజధాని కావాలా వద్దా రాష్ట్రానికి? అవును, ఇది పెద్ద ప్రశ్న కదా. సార్ రేవంత్కు విజయం షాక్, కాంగ్రెస్ భయపడిందా?